హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ హోమ్మేడ్ పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 లీటర్ పాలు ఈ విధంగా ఒక పాత్రలో వేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే పన్నీర్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్ చేసుకోవటానికి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే పన్నీర్ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ పాలు బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా 2 పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేసుకొని మనం పాలు విరగొట్టుకోవాలి. వెనిగర్ లేకపోతే నిమ్మరసమైనా వేసుకోవచ్చు. సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి, అడుగు మాడకుండా. కొద్దిగా యాడ్ చేసుకోవాలి నిమ్మరసం, ఒకేసారి యాడ్ చేయకూడదు. ఈ పన్నీర్ చేయడం చాలా మందికి వచ్చుండొచ్చు, కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నాను. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. చూసారా, ఈ విధంగా విరుగుతూ ఉంటుంది. మనకు వాటర్ కంటెంట్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. వాటర్ విడిగా పన్నీర్ విడిగా వచ్చేస్తుంది. అప్పటి వరకు బాగా స్లోగా కలుపుతూ ఉండాలి, అడుగు మాడకుండా. ఈ విధంగా వాటర్ సపరేట్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మన పన్నీర్ రెడీ అయిపోయింది. పలచటి కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా వడపోసుకోవాలి. ఈ విధంగా పోసుకున్న తర్వాత మనం నిమ్మరసం వేసాం కాబట్టి ఆ పులుపు ఉంటుంది కాబట్టి ఆ వేడి మీదే మనం చల్లనీళ్ళు వేస్తూ ఈ విధంగా కదుపుకుంటే ఆ నిమ్మరసం అంతా పోతుంది. 2 టైమ్స్ ఈ విధంగా చల్లనీళ్ళు పోసి బాగా దీన్ని కలిగి పెట్టాలి. ఈ విధంగా అయిన తర్వాత ఈ విధంగా క్లాత్ మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక ఎక్స్ట్రా వాటర్ అంతా పిండేసుకోవాలి. ఈ విధంగా వాటర్ మొత్తం పిండేసిన తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని దాన్ని మొత్తం సమానంగా చేసుకొని ఈ విధంగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని పన్నీర్ పైన ఉంచాలి. ఆ వెయిట్కి ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే వచ్చేస్తుంది. చూడండి, మన పన్నీర్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే పన్నీర్ చేసుకోవచ్చు. చూడండి, పన్నీర్ రెడీ అయిపోయింది. నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.